ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజెంట్ సొసైటీలో చాలామంది యవనస్తులు వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. మనందరికీ బాగా తెలిసిన స్టోరీ యాకోబు మరియు లేయాకు పుట్టిన ఏకైక కుమార్తె దీనా. దీనా అందగత్తె, సుందరమైన స్త్రీ, గారాల పుత్రిక. ఒకరోజు దీనా షెకెము దేశపు కుమార్తెలను చూడడానికి బయటికి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు షెకెము అనే యవనస్తుడు దీనాను చూసి ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, ప్రీతికరమైన మాటలు మాట్లాడి ఆమెతో శయనిస్తాడు. తర్వాత ఆమెని అవమానపరుస్తాడు. ఆదికాండం 34 అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇదంతా మనకి కనబడుతుంది. ముఖ్యంగా యవన కుమార్తెలకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు అందంగా ఉన్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలకి పడిపోకుండా దీనా అంట ప్రీతికరమైన మాటలకి పడిపోయి తన జీవితాన్ని స్పాయిల్ చేసుకుంది. కాబట్టి దీని వల్ల మీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోకుండా, చెడు మార్గంలో వెళ్ళకుండా కాపాడుకోండి. దీనా అలా చేసినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో, ఎంత దుఃఖపడి ఉంటారో కదా. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు స్కూలే కావచ్చు, కాలేజే కావచ్చు, ఆఫీసే కావచ్చు. మీ ప్రార్థన అంట పిల్లలకి రక్షణగా ఉంటుంది, పిల్లలని కాపాడుతుంది. చెడు మార్గంలో వెళ్ళకుండా మీ ప్రార్థన అంట వాళ్ళకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్.